లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఈ పేరు వింటేనే కామారెడ్డి జిల్లా ఉలిక్కి పడుతుంది. ఒకే సమయంలో ఒకే చోట అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడు మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. అసలు ఈ ముగ్గురు కలిసి ఒకే కారులో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు ఎందుకు వెళ్లారు? గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరి డెడ్ బాడీలు బయటకు రావడం, వీరి శరీరాలపై బలమైన గాయాలు, చెరువు గట్టు మీద వీరి వస్తువులు. అసలు ఇంతకీ ఇవి హత్యలా, ఆత్మహత్యలా? ఆ రోజు అక్కడ ఏం జరిగింది? అయితే మహిళా కానిస్టేబుల్, ఎస్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురి నేపథ్యాలు వేర్వేరు. కానీ ఈ ముగ్గురికి పరిచయాలు ఏర్పడింది మాత్రం బీబీపేటలోనే. ఇక్కడి నుంచి ప్రారంభమైన వీరి పరిచయాల పర్వం చివరకు పెద్ద చెరువులో మృతదేహాలుగా తేలే వరకు వెళ్ళింది. మెదక్ జిల్లా కొల్చేరానికి చెందిన సాయి కుమార్ 2018లో ఎస్ఐగా ఎంపికయ్యారు. సాయి కుమార్ది పేద కుటుంబం. కష్టపడి పైకి వచ్చిన ఆయన ఎస్ఐ ఉద్యోగం తర్వాత 2022లో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మహాలక్ష్మి ప్రస్తుతం 5 నెలల గర్భవతి. ఇక గాంధారి మండలం గుల్జాల్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శృతిది కూడా సాధారణ స్థాయి కుటుంబమే. 2014లో కానిస్టేబుల్ గా ఎంపికైన ఆమె గాంధారిలో 6 ఏళ్లు, కామారెడ్డిలో 1 ఏడాది పాటు విధులు నిర్వహించింది. గతంలోనే వివాహమై విడాకులు కూడా తీసుకున్న శృతి గత 3 ఏళ్లుగా బీబీపేటలో విధులు నిర్వహిస్తుంది. సాయి కుమార్ బీబీపేట ఎస్ఐగా ఉన్న సమయంలోనే ఆమె పరిచయం ఏర్పడిందని, వీరిద్దరూ చనువుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత సాయి కుమార్ బదిలీపై బిక్కునూరుకు వెళ్ళాడు. అప్పుడు బీబీపేటకు చెందిన నిఖిల్తో శృతి పరిచయం పెరిగింది. ఈ మధ్య బీబీపేట సొసైటీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరిన నిఖిల్ వయస్సులో శృతి కంటే చాలా చిన్నవాడు. వీరిద్దరూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ బీబీపేట కేంద్రంగా మొదలైన వీరి పరిచయాల పర్వం చివరకు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో వీరి మధ్య నడిచిన వ్యవహారం ఏమిటనేది మిస్టరీగా మారిపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? కానిస్టేబుల్ శృతి బుధవారం పొద్దున డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన సొంతూరు గాంధారికి వస్తున్నట్టు ఫోన్లో తల్లి విజయ్కు చెప్పింది. కొద్దిసేపటికి ఫోన్ చేస్తే తాను సగం దూరం వచ్చానని, కానీ డ్యూటీ ఉందని మళ్ళీ స్టేషన్కు రమ్మంటున్నారని తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇక ఎస్ఐ సాయి కుమార్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన సొంతూరు తన సొంత కారులో క్వార్టర్ నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నావనేది ఎవ్వరికీ చెప్పలేదు. వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం కూడా వేయలేదని చెబుతున్నారు. ఆయన 4 రోజుల క్రితమే భార్య లక్ష్మిని తన పుట్టింటిలో వదిలేసి వచ్చాడు. బుధవారం పొద్దున కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడినప్పుడు ఇంటికి వస్తానని కూడా చెప్పారు. అయితే తిరిగి రాలేదు. ఇక నిఖిల్ ఆ రోజు 11 గంటల వరకు బీబీపేటలోనే ఉన్నాడు. ఇంట్లో తిని బయటకు వెళ్ళాడని తల్లి స్వరూప తెలిపింది. కాగా వీళ్ళ ముగ్గురు కారులోనే వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అసలు ఈ ముగ్గురు ఎక్కడ కలుసుకున్నారు? చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఏదైనా విషయంలో గొడవ జరిగి ఆత్మహత్య చేసుకున్నారా? అసలేం జరిగింది? అయితే బుధవారం ఉదయం 10 గంటలకు బీబీపేటకు చెందిన తోట నిఖిల్ ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్ళాడు. 11 గంటలకు నిఖిల్కు అతడి సోదరుడు రాజేందర్ ఫోన్ చేయగా తాను వేరే పని మీద ఉన్నానని, తర్వాత ఫోన్ చేస్తానని హడావుడిగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా స్పందించలేదు. 11 గంటలకు బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్ టోల్ ప్లాజా ప్రాంతంలో కారు ప్రయాణిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలోని ఓ దాబాలో ఎస్ఐ సాయి కుమార్, నిఖిల్, శృతి ముగ్గురు కలిసి భోజనం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 1 గంటకు ముగ్గురు కలిసి ఎస్ఐ సొంత కారులో సదాశివ్ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకున్నారు. అయితే శృతి ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు బీబీపేట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఉన్నతాధికారులకు విషయం తెలిసి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వెరిఫై చేయగా లొకేషన్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఏరియాలో చూపించింది. అక్కడికి సిబ్బంది వెళ్లి చూడగా చెరువు ఒడ్డున సెల్ ఫోన్ దొరికింది. సమీపంలోనే ఎస్ఐ సాయి కుమార్ కారు ఉంది. అందులో శృతి బ్యాగ్ ఉంది. ఎస్ఐ సెల్ ఫోన్ అతని ప్యాంటు జేబులోనే ఉండగా మిగతా 2 ఫోన్లు చెరువు గట్టు మీద దొరికాయి. రాత్రి 9 గంటలకి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. రాత్రి 12:30 గంటలకి శృతి, నిఖిల్ల మృతదేహాలు బయటపడ్డాయి. కానీ రాత్రంతా గాలింపు చేపట్టిన ఎస్ఐ మృతదేహం మాత్రం దొరకలేదు. దీంతో స్థానిక గజ ఈతగాళ్ల ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
మరునాడు ఉదయం 9 గంటలకు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం బయటపడింది. ఒక చెరువు 3 మృతదేహాలు. సినిమాను తలపించే ట్విస్టులతో ఈ కథకు సూత్రధారి ఎవరు, ఇవి హత్యలా ఆత్మహత్యలా అనేది పోలీసులకు సవాలుగా మారిపోయింది. For more videos like this, subscribe Big TV channel.